వీకేఆర్ వాయిస్ ఇదే నిజం. మళ్ళొక ముచ్చట ఎత్తుకొచ్చిన. ఈ ముచ్చట వాస్తవానికి ఓటరు మహాశయులు నిజంగా ఎవరిని ఎన్నుకోవాలా అనేది టాపిక్. గతంలో ఒక 10-15 సంవత్సరాలు 20 సంవత్సరాల క్రితం చూసుకుంటే నిజంగా ఇండిపెండెంట్గా నిలబడ్డటువంటి వ్యక్తి బ్రహ్మాండంగా గెలిచేది. ఆ ఇండిపెండెంట్గానే ఏ పార్టీలకు వెళ్ళకుండా అసెంబ్లీ వెళ్ళి ప్రజల తరఫున కొట్లాడేటటువంటి పరిస్థితి ఒక 20 సంవత్సరాల క్రితం ఉండే. అది ఈ తెలంగాణ పుణ్యమని, ఈ తెలంగాణ వచ్చిన తర్వాత విపరీతమైనటువంటి మార్పులు ఇలా కేసీఆర్ అనేటటువంటి వ్యక్తి తీసుకొచ్చిండు. ఆ మార్పులు నిజంగా ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉన్నాయా? ప్రజలకు మేలు చేసే విధంగా ఉన్నాయా అంటే నిజంగా ముమ్మాటికి ప్రజలకు నష్టం చేసిందే తప్ప మేలు మాత్రం చేయలేదు. ఇలా ఇండిపెండెంటు ఎవడేసినా ఇండిపెండెంట్గా నిలబడితే విలువ లేకుండా ఉన్నటువంటి పరిస్థితి ఎలా వచ్చింది. ఎందుకంటే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా వేస్తారు. రేపు మనం గెలిపిస్తే డెఫినెట్గా మళ్ళీ ఏదైతే అధికారంలో ఉన్నదో ఆ పార్టీలకు వెళ్తారు, వాళ్ళ అవసరాలను తీర్చుకుంటారు. ఇది నిజం అని చెప్పేసి ఎవరు కూడా ఇండిపెండెంట్ లెక్క చేయట్లేదు. మంచికో చెడుకో ఎవరికి వేయాలనేటటువంటి ఆలోచన పార్టీ తరఫు నుంచి వచ్చినటువంటి వాళ్ళకు మాత్రమే ఇలా ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇలా పార్టీల్లో ఉన్నటువంటి వాళ్ళెవరు నిజంగా మనం ఆలోచిద్దాం. కొందరేమో కులాలు మతాలను బేస్ చేసుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు. కొందరేమో ప్రాంతాలను బేస్ చేసుకొని ఓట్లు అడుగుతూ ఉన్నారు. ప్రాంతం అంటే నిజంగా క్యాండిడేటు అంటే కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ బీఆర్ఎస్ కానీ ఏ పార్టీలన్నా ఉండని నిజంగా మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేటటువంటిది ఒక కోణంలో ఆలోచిస్తూ ఉన్నారు. ఇది వాస్తవం. మీరు ఆలోచించండి ఒకసారి. నేను చెప్పడం కాదు, మీరు కూడా ఆలోచించాలి ఒకసారి. నేను చెప్పిందే కరెక్ట్ కాకపోవచ్చు, కానీ నేను చెప్తా ఉన్నా, అంటే నేను గమనించింది మాత్రం చెప్తా ఉన్నా. ఇలా ఒక ఎంపీగానో ఎమ్మెల్యేగానో ఆ నియోజకవర్గంలో చేసినప్పుడు మా ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తి అనేది ఒక కోణంలో ఆలోచిస్తున్నటువంటి విషయం. అయితే అక్కడ ఒక్కొక్కసారి మంచివాన్ని ఎన్నుకోవాలా, ఏ పార్టీ అయితే ఏమున్నది, మంచి వ్యక్తి మనకు అందుబాటులో ఉండేటటువంటి వ్యక్తి ఎన్నుకోవాలనేటటువంటిది ఒక కోణం. రెండో కోణం ఏంటంటే డబ్బులు ఇస్తారా ఇయ్యరా, డబ్బులు పంచడా, ఆయనతో డబ్బులు ఉన్నాయా లేదా, నిజంగా డబ్బులు మనకు ఓటేసేటప్పుడు మనకు డబ్బులు వస్తాయా రాదా అనేటటువంటిది ఇంకో కోణం. కొందరేమో మంచి వ్యక్తా కాదా అనేటటువంటిది కొందరు ఆలోచిస్తే, కొందరేమో డబ్బులు ఉన్నాయా లేదా, డబ్బులు ఇస్తాడా లేదా, ఆ తర్వాత గెలిచిన తర్వాత మాకు సేవ చేస్తాడా చెయ్యడా, మాకు మా పనులు అవుతాయా కావా అనేటటువంటిది పక్కకు పెడితే ఇప్పుడు ప్రజెంట్ 2000 3000 1000 ఇస్తాడా ఇయ్యడా, ఈ పూట గడుస్తుందా గడవదా అనేటటువంటి పరిస్థితుల్లో కొంతమంది తయారైపోయారు. అట్లనే కొందరు చెప్పిన కదా, పార్టీ ఏ పార్టీ ఉన్నది, అది కాంగ్రెసా బీజేపీయా బీఆర్ఎస్సా అంటే వాళ్ళు ఒక 5 ఏళ్ళ నుంచో 10 ఏళ్ళ నుంచో 20 ఏళ్ళ నుంచో ఆ పార్టీకి వాళ్ళు ఆల్రెడీ అటాక్ట్ అయిపోతారు. వాళ్ళు టోటల్గా ఆ పార్టీ నువ్వు ఎన్ని చెప్పు ఏం చెయ్యు, చేసినా చేయకపోయినా అదే పార్టీ. ఆ పార్టీ కాదా
నా పార్టీ కాదా, నా పార్టీకే వేస్తా నేను అనేటటువంటి ధోరణిలో కొంతమంది ఉంటారు. ఇట్లా భిన్న మనస్తత్వాలు, భిన్న ఆలోచన విధానాలు ఇలా ఈ పొలిటికల్లో, ఈ రాజకీయంలో దాపురించినాయి. ఇదంతా దేనికోసం? కేవలము బతకలేని పరిస్థితి, 80-90% ప్రజలు బతకలేనిటటువంటి పరిస్థితి రావడానికే, మునిగిపోవటానికి. ఓడంటాడు కులం మతం అని ఓడంటాడు మంచోడా షెడ్డోడా అనేది ఓడంటాడు డబ్బులు ఇస్తాడా ఇయ్యడా అనేది అంటాడు. ఓడు ఈ పార్టీ ఆ పార్టీ నా పార్టీ కాదా అని ఇంకొకడు అంటాడు. ఇట్లాంటి పిచ్చి ఆలోచనలతో ఓటరు టోటల్కు తనకు తాను బొందలబడి తన జీవితాలను, తన కుటుంబాలను తనే బొందల పడేసుకోవటానికి ప్రయత్నంలో ఉన్నారు ఓటరు మహాశయులు. ఈ ఓటరు మహాశయులకు బుద్ధి వచ్చేంత మట్టుకు నిజమైనటువంటి రాజకీయ నాయకుడు పుట్టుకురాడు, నిజమైనటువంటి సేవ మాత్రం చెయ్యడు. అట్లనే ఇప్పుడు ఓటర్ ఏం చేయాలా? ఓటుకు నోటు ఎందుకు అనే పరిస్థితి ఆలోచించినప్పుడు, ఆ ఓటు నువ్వు ఓటు ఇస్తావా నేను నోటేస్తా అని ఎప్పుడైతే ఆలోచనలో ఉంటాడో ఖచ్చితంగా ఓటరు అగాధంలో పడేటటువంటి పరిస్థితి ఇవాళ దాపురిస్తున్నది కూడా. అట్లనే ఈ కులమతం గజ్జి పట్టుకున్నటువంటి వాళ్ళు ఒకటైతే, ప్రాంతీయతత్వం ఒకడైతే, అదే అయితే ఈ బీఆర్ఎస్ పార్టీ ఏం చేసిందంటే ఒక్కటి అమలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ అదేం అమలు చేసిందంటే, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఆ నియోజకవర్గంలో ఏ బిజినెస్ అయినా, ఏ దందా అయినా, ఏ రియల్ ఎస్టేట్ వ్యాపారం అయినా, ఏ బిజినెస్ అయినా వాళ్ళ బంధువులు, వాళ్ళ అన్నదమ్ములు, వాళ్ళ అక్కచెల్లెళ్ళు వాళ్ళే చేయాలి తప్ప ఇంకా ఇతరులు ఏది కూడా చేయడానికి వీల్లేదు అనేటటువంటిది తీసుకొచ్చారు. గతంలో వాస్తవానికి పార్టీలు, కాంగ్రెస్ పార్టీ కానీ ఇంకా బీజేపీ ఏదైనా పార్టీ అయినా ఏదైనా కనీసం ఏదైనా రోడ్డుకు సంబంధించినటువంటి కావచ్చు, ఏదైనా ఒక బిజినెస్ చేయాలంటే రకరకాలుగా వాళ్ళను, ఎవరికైతే వాళ్ళకు కొంచెం కెపబుల్ ఉండి వాళ్ళు పార్టీకి చేసినటువంటి వాళ్ళు ఉంటే వాళ్లకు అవకాశం ఇచ్చి, వాళ్లకు నిధులు ఇచ్చి పని చేయించేది. కాంగ్రెస్ పార్టీ అయితే ముఖ్యంగా నిజంగా ఏ కాంట్రాక్ట్ అయినా రకరకాలుగా అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, అంటే ఎంపీటీసీలు కావచ్చు, జడ్పీటీసీలు కావచ్చు, లేదా సర్పంచులు కావచ్చు, ఇట్లా ఎవరికో ఒకరికి నిజంగా పార్టీలో పనిచేసినటువంటి వాళ్లకు ఏదో ఒక కాంట్రాక్ట్ ఇచ్చి వాళ్ళని డెవలప్ చేసుకుంటూ వాళ్ళు ఆ నిధుల్ని సక్రమమైనటువంటి మార్గంలో పెట్టే విధంగా ఆ పార్టీ ఆలోచించేది. ఏదైతే బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చి తెలంగాణ వచ్చిందో కేవలము ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కచెల్లెళ్ళు తప్ప వేరే వాళ్ళు ఏ కాంట్రాక్టు చేయడానికి లేదు, ఏ బిజినెస్ చేయడానికి లేనటువంటి పరిస్థితి బీఆర్ఎస్ పార్టీ నేర్పి కోట్ల రూపాయలు సంపాదించుకునేటట్లు చేసి, ఏ ఎమ్మెల్యే కూడా ఆయా నియోజకవర్గాల్లో తిరగకుండా చేసి, ప్రజలకు సేవ చేయకుండా చేసి, హైదరాబాదులో పెద్ద బంగ్లాలు కట్టుకొని బతికేటట్లు చేసింది బీఆర్ఎస్ పార్టీ. మరి ఇప్పుడు ఓటరు మహాశైలారా, ఇన్ని చెప్పుకొచ్చినా కదా, ఇన్ని చెప్పుకొచ్చినా మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఇప్పుడైతే ఒకడు కులం అంటాడు, ఒకడు మతం అంటాడు, ఒకడు ప్రాంతం అంటాడు, ఒకడు మంచి చెడు అంటా ఉన్నారు కదా. మీరు ఎవరిని ఎన్నుకుంటారు? ఎవరు చక్కనైనటువంటి వాడున్నాడు? ఎవడు మీ ప్రజల యొక్క సమస్యల్ని తీర్చేటోడున్నాడు అనేటటువంటిది మీరు ఒక్కసారి ఆలోచించండి. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. లేకపోతే ఇంకా మళ్ళొక్క
5 ఏళ్ళు మీ సావు మీరే చావాలా, మీ బతుకులు మీరే బతకాలా, ఎక్కడి నుంచి ఏమి వచ్చేటటువంటి అవకాశం మాత్రం ఉండదు. ఎవరిని వాళ్ళే అంటే ఎవరికి ఓటేయాలి, ఎవరిని గెలిపియాలనేటటువంటిది మీకు ఆలోచన లేకపోతే ఖచ్చితంగా మీరు బాధలు పడేటటువంటి పరిస్థితి ఖచ్చితంగా ఉంటుంది. మరి అన్న ఏం చేయమంటావు? ఇప్పుడు 3 పార్టీలు 3 రకాలు ఉన్నాయి. మరి ఎవరికి వేసినా ఒకటే, ఎవడి చెప్పుతోని చెప్పు తీసుకొని కొట్టుకున్న గంతే ఉంటుంది, ఎవడైనా గదే సుతపూస కాదు. మరి పరిస్థితి ఏంది అనేటటువంటిది ప్రశ్న రావచ్చు. నేనేమంటానంటే అందులో బెటర్ అంటే బీఆర్ఎస్ క్యాండిడేట్ బెటరా, బీజేపీ క్యాండిడేట్ బెటరా, లేదా కాంగ్రెస్ పార్టీ క్యాండిడేట్ బెటరా? పార్టీలకు అతీతంగా ఆ మనిషి మంచితనం, ఆయన ఖచ్చితంగా మా ప్రజల కోసం సేవ చేస్తాడనేటటువంటిది ఖచ్చితంగా మీలో ఉంటే వాళ్ళని ఎన్నుకోండి. బెటర్ అంటే గుడ్డి కన్నా మెల్లే బెటర్ అంటారు కదా, జనరల్గా మనకు ఉన్నటువంటి అది పూర్తి గుడ్డి కాకుండా ఏదో పైసలు ఇస్తే, ఏదో మతం పేరు చెప్తే, ఏదో కులం పేరు చెప్తే, ఏదో ప్రాంతం పేరు చెప్తే వద్దు. ఎవరైతే ఈ క్యాండిడేటు మంచి చేస్తాడు, ఖచ్చితంగా ఎంతో కొంత మంచి చేస్తాడు, 100% మంచి చేయకపోవచ్చు, కానీ ఎంతో కొంత 50%, 75%, 25% ఎంతో కొంత ప్రజలకు మేలు చేస్తాడు, డెఫినెట్గా సేవ చేస్తాడు అనేటటువంటిది మీకు ఆలోచన వచ్చినప్పుడు ఆ క్యాండిడేట్ను మాత్రం దయచేసి ఎన్నుకోండి. మరీ చెప్తా ఉన్నా, అందరు దొంగలే, అందులో మంచి దొంగ ఎవరు అనేటటువంటిది ఆలోచించి ఖచ్చితంగా మీరు ఎన్నుకోవలసినటువంటి బాధ్యత మీ మీద ఉన్నదని చెబుతూ, దయచేసి నా వీడియోలని చూడండి, షేర్ చేయండి, ఆలోచించండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. దయచేసి మీకోసమే నేను, నా కోసం మీరు ఖచ్చితంగా ఉండాలా. కాబట్టి దయచేసి సబ్స్క్రైబ్ కూడా చేయండి దయచేసి. జై తెలంగాణ, జై జై తెలంగాణ.